హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 2 విత్తనాల కథ. 2 కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో అక్షరం అనే జ్ఞానవంతుడైన వృద్ధ రైతు ఉండేవాడు. అతడి చేతిలో 2 విత్తనాలు ఉన్నాయి. ప్రతి విత్తనం జీవితంలో వేరే దారి చూపించేది. అక్షరం ఒక విత్తనం తన తోటలోని సారవంతమైన నేలలో నాటాడు. మరొక విత్తనాన్ని కొండపై ఉన్న రాళ్లతో నిండిన బీభత్స భూమిలో నాటాడు. రోజులు గడిచాయి. తోటలో నాటిన విత్తనం మొలిచి బలంగా పెరిగింది. మంచి సూర్యకాంతి, తేనెల్లాంటి వర్షాలు, అక్షరం చూసుకున్న జాగ్రత్తలతో అది ఒక పండ్లతో నిండిన గొప్ప చెట్టుగా మారింది. ఆ చెట్టు ఇచ్చే పండ్లను గ్రామమంతా ఆశతో చూశారు. అదే సమయంలో కొండపై నాటిన విత్తనం జీవించేందుకు పోరాడింది. ఆ నేలలో పోషకాలు తక్కువగా ఉన్నాయి. వాతావరణం చాలా కఠినంగా ఉంది. అయినా కూడా ఆ మొలక ధైర్యంగా నిలబడింది. పరిస్థితులకు తగినట్లు తనను తాను మార్చుకుంటూ బలంగా ఎదిగింది. ఒకరోజు ఊరినంతా ఓ తీవ్ర తుఫాను బలంగా వీచింది. భారీ వర్షాలు, పిచ్చిగాలులతో గ్రామం వణికిపోయింది. అక్షరం తోటలో ఉన్న చెట్టు ఎంత బలంగా ఉన్నప్పటికీ తుఫానులో నేరుగా నేలకొరిగింది. కానీ కొండపై ఉన్న మొలక మాత్రం ఎదురైన అన్ని కష్టాలను ఎదుర్కొంటూ బలంగా నిలబడింది. దాని వేర్లు లోతుగా పెరిగి దృఢంగా నేలలో పట్టుకున్నాయి. అక్షరం ఆ 2 మొక్కలను చూసి చిరునవ్వు చిందించాడు. పక్కన ఉన్న తన శిష్యుడిని చూస్తూ చెప్పాడు. నా బిడ్డ, తోటలోని చెట్టు అనేది సుఖసంతోషాలతో నిండిన జీవితం లాంటిది. అది బలంగా ఎదిగింది. కానీ కష్టం వచ్చినప్పుడు నిలబడలేకపోయింది. కానీ కొండపై ఉన్న మొలక కష్టాలతో ఎదురైన జీవితం లాంటిది. అది పోరాడింది. ఎప్పటికీ నిలిచిపోయింది. శిష్యుడు ఆశ్చర్యంగా అడిగాడు. కానీ అక్షరం గారు, వీటిలో ఏది మంచిది అని. అక్షరం నవ్వుతూ అన్నాడు. రెండింటికి విలువ ఉంది. తోటలో చెట్టు మనకు అనుకూల పరిస్థితుల్లో ఎదుగుదల ఎంత అందంగా ఉంటుందో చెబుతుంది. కానీ కొండపై మొలక మనకు కష్టాలు మనలను ఎంత బలంగా చేస్తాయో నేర్పుతుంది. బలమైన మనిషిగా మారేందుకు రెండూ అవసరం. ఈ కథలోని నీతి ఏంటంటే, జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటామన్నదే మన నిజమైన స్వభావాన్ని చూపుతుంది. సుఖ సంతోషాలు ఎదుగుదలకు సహాయపడతాయి. కానీ కష్టాలు మనకు బలాన్ని, సహనాన్ని నేర్పిస్తాయి. జీవితంలో రెండింటి విలువను తెలుసుకొని ప్రతి అనుభవం నుండి నేర్చుకుంటూ మనల్ని మనం మెరుగుపరుచుకోవడమే అసలైన విజయం. ఈ కథలోని నీతి ఏమిటంటే, మన జీవితంలో మనం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాం. కొండపై మొలకలాగా మనం కూడా ఆ కష్టాన్ని జయిస్తూ బలంగా ఎదగవచ్చు. లేదా తోటలో చెట్టులా సంతోషపూరిత పరిస్థితుల్లో ఎదుగుదల, సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. చివరికి ఈ రెండింటి కలయికే మనల్ని నిజమైన బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.